శివశంకర్ మరో అంబేద్కర్ అని మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. అంబేద్కర్ కళలను సాకారం చేసేందుకు శివశంకర్ నిరంతరం శ్రమించారని ఆయన కొనియాడారు. ఉత్తుంగ తరంగాలకు ఎదురీది విజేతగా నిలిచిన దివంగత కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ ఆత్మకథ అదొక్కటే ముగింపు పేరుతో రచించిన గ్రంథాన్ని రవీంద్ర భారతిలో మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండేతో కలిసి ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా ప్రథమ ప్రతిని మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ స్వీకరించారు. వర్గ వైషమ్యాలు తారతమ్యాలు లేని సమాజం కోసం శివశంకర్ కృషి చేశారని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు పేర్కొన్నారు. Appointment of his advice. Why he had insisted on? There were people like Siddharth Shankar Ray. There were people like Rajni Patel, most talented people, but Indira Ji chose such a person who is loyal to the country and who is loyal to the Constitution of India. ర్యాట్స్ లో ఫోన్ వచ్చిందంటే అది చాలా ఇంపార్టెంట్ ఫోను, చాలా సీరియస్ అయిన ఫోన్. అది సాయంత్రం పూట ఆయన పని చేసుకుంటుంటే ఆ ఫోన్ వచ్చింది మిసెస్ గాంధీ గారికి. అర్జెంటుగా నువ్వు అంటే నార్మలీ వెన్ ఎవర్ ద ప్రైమ్ మినిస్టర్ కాల్స్, షీ కాల్స్ త్రూ హర్ పర్సనల్ సెక్రటరీ.